హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో న్యాచురల్గా దొరికే మష్రూమ్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీరు కనుక ఈ ప్రాసెస్లో కర్రీ ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే ఈ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి న్యాచురల్గా దొరికే కొన్ని మష్రూమ్స్ని తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇవైతే వర్షం పడిన తర్వాత మరుసటి రోజు పొలంలో వస్తాయండి. వీటిని తీసుకొని కొన్ని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వీటికి మట్టి బాగా ఉంటుందండి. అలాగే కనిపించని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ముందుగా కొన్ని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని, మరికొన్ని వాటర్లో వేసుకొని వాటిలో కూడా బాగా క్లీన్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఒక ప్లేట్లోకి కట్ చేసుకొని తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత కట్ చేసుకున్న టమోటో, కొబ్బరి ముక్కలు, అలాగే కొన్ని జీడిపప్పును తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ మూత పెట్టుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కొన్ని మసాలా దినుసులను వేసుకొని, తరువాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకును కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా వాటిని బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, టమోటో, కొబ్బరి, అలాగే జీడిపప్పు పేస్టును అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1 స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మష్రూమ్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా మష్రూమ్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తరువాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకున్నాక మూత తీస్తే ఇందులో వాటర్ అనేది సెపరేట్ అవుతుందండి. మరొకసారి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో 1 స్పూన్ మటన్ మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టకుండా మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మనకి కర్రీ థిక్నెస్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చివరగా కర్రీ అనేది మనకి పూర్తిగా థిక్నెస్ వస్తుంది. కుదిరితే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే న్యాచురల్గా దొరికే మష్రూమ్తో కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.